ఈరోజు ఏరువాక పౌర్ణమి కార్యక్రమం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాడాల్లో చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఒక రైతు బిడ్డగా ఏరువాక పౌర్ణమి కార్యక్రమాల్లో ప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే రాజానగరం నియోజకవర్గ ప్రజల తరఫున ఏరువాక పౌర్ణమి కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి రాజానగర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో ఒక రైతు బిడ్డగా పాల్గొనడానికి అవకాశం ఇచ్చారు. రాజానగర నియోజకవర్గ ప్రజలకి సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చారు. గడిచినటువంటి సంవత్సర కాలంలో కూడా థాయిలాండ్కి చివరి ఎకరానికి కూడా నీరు అందలేదనే భావన లేకుండా ప్రతి ఎకరానికి కూడా చివరి ఎకరం వరకు కూడా 2 పంటలకి కూడా సాగునీరు సక్రమంగా ఇచ్చాం. గత ప్రభుత్వ హయాంలో లాగా పలుమార్లు నాయకులు ఇళ్ల దగ్గరికి వెళ్ళి 10 సార్లు దేహ్యాన్ని అడుక్కుంటేనే కానీ నీరు ఇవ్వని పరిస్థితి నుంచి ఈరోజు మాకు నీరు ఎక్కువైపోయింది, కాలువలు ఆఫ్ చేయండి అనే పరిస్థితి వచ్చే వరకు కూడా మన నీరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూస్తే 2 పంటల తాలూకా ధాన్యాన్ని ప్రతి చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేసి రైతు ముఖంలో ఆనందాన్ని చూసాం. కొనుగోలు చేయడమే కాకుండా పూర్తిగా డబ్బులు కూడా చెల్లించినటువంటి ప్రభుత్వంగా కూడా కూటమి ప్రభుత్వం ఈరోజు పేరుగాంచింది. ఎందుకంటే గతంలో చూస్తే ధాన్యం కొనుగోలు చేయమంటే గోతాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉండేది. గోతాలు ఇచ్చినా ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్న రైస్ మిల్లుకి ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవాలి, మీరు అనపర్తి మండలం లేదా మండపేట మండలం తీసుకెళ్లాలని చెప్పేవారు. ఈరోజు రైతుకి నచ్చిన రైస్ మిల్లులోనే ధాన్యం అమ్ముకునే విధంగా సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం కల్పించింది. అదేవిధంగా చూస్తే ప్రతి పైసా వరకు కూడా చివరి పైసా వరకు కూడా డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితికి మనం రాగలిగాం. గత ప్రభుత్వ హయాంలో కానీ చూసినట్లయితే ధాన్యం అమ్మిన తర్వాత సంవత్సరం పట్టేది. అలాంటి పరిస్థితి ఈరోజు 24 గంటల్లో రైతు అకౌంట్లో డబ్బులు జమ చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగా కూడా ఈరోజు నిలబడ్డాం. అదేవిధంగా చూస్తే గతంలో ప్రభుత్వం వాళ్ళు 1600 కోట్ల రూపాయల రైతులు ధాన్యం డబ్బులు బకాయిలు పెట్టేసుకెళ్ళిపోతే సుమారు 1573 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఆ బకాయిలన్నీ కూడా ప్రభుత్వం రాగానే తక్షణం చెల్లించి రైతు ముఖాల్లో చిరునవ్వుని ఆనందాన్ని చూడగలిగాం. అలాగే రాబోయే రోజుల్లో సాగునీరు కానీ రైతుకి రావాల్సినటువంటి పథకాల విషయాల్లో కానీ అలాగే ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా రైతుకు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మామిడి రైతులు ఏదైతే ఉన్నారో మామిడి రైతులకు కూడా ఒక ప్రాసెస్లో పెట్టారు. టన్నుకి 4000 రూపాయలు రాయితీ ఇచ్చే విధంగా కూడా మామిడి రైతులకి ఈ మధ్య ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. ఎందుకంటే మామిడి రైతులు బాగా ఎక్కువ నష్టపోతున్నారు. అలాగే జీడి మామిడి రైతుల విషయంలో కూడా మంచి ప్రణాళికతో ప్రభుత్వం ముందుకెడుతుంది. అన్నిటికంటే కూడా ఈ యొక్క అగ్రికల్చర్ అనేది ఒక చాలా లాసు భరితమైనటువంటి వ్యవహారంగా మిగిలిపోయింది. ఒక రైతు ఎవడైతే వ్యవసాయం చేస్తున్నారో వ్యవసాయం చేసే రైతుకి అసలు ఏదైనా అమ్మాయిని ఇచ్చి వివాహం చేయడానికి కూడా ఎవరైనా సరే వెనకబడి వివాహం చేయట్లేదనే పరిస్థితులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయి. ఆ పరిస్థితి నుంచి రైతు వ్యవసాయం ఎవరైతే చేస్తారో వాళ్ళకి పిల్లనిస్తే ఆ అమ్మాయి సుఖపడద్ది అనే స్థాయికి తీసుకురావడం కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఈ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారు కూడా నిరంతర ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదేవిధంగా మన రాజానగరం నియోజకవర్గంలో కూడా ఇక్కడ పాలీహౌస్ సిస్టమ్ తీసుకొచ్చి ఒక న్యూజిలాండ్లో, ఒక జపాన్లో, ఒక థాయిలాండ్లో, ఒక వియత్నంలో చేస్తున్నటువంటి వ్యవసాయం కానీ మనం చూసినట్లయితే మన మీద వాళ్ళ సుమారుగా 10 రెట్ల పంట ఎక్కువ పండిస్తున్నారు. అదేవిధంగా కానీ చూసినట్లయితే అది కెమికల్ ఫ్రీతో పండించగలుగుతున్నారు. మనం ఏదైతే ఇక్కడ ఎకరానికి ఒక 10 టన్నులు మనం పండించగలిగితే ఆ 10 టన్నులకి వాళ్ళు సుమారు 60-70 టన్నులు పండిస్తున్నారు. ఏ విధమైన కెమికల్ వాడకుండా పండిస్తున్నారు. కానీ మన దగ్గర ఆ 10 టన్నులు పండడానికి రకరకాల కెమికల్ వాడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి వాటి నుండి కానీ బయటకు రావాలంటే పాలీహౌస్ సిస్టమ్ ద్వారా కానీ పెడితే 10 ఎకరాల పంటని ఎకరంలో పండించవచ్చు. కెమికల్ ఫ్రీ ఉంటుంది. ఆరోగ్యప్రకరమైనటువంటి పదార్థాలు ఆర్గానిక్గా దొరుకుతాయి. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా కూడా ఉంటారు. అదేవిధంగా రైతులు అభివృద్ధి చెందుతారు. ఒక రైతుని ఒక ఫార్మర్గా కాకుండా రైతుని ఒక ఎంటర్ప్రైనర్గా కూడా తయారు చేయాలి అనేది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆ విధంగానే ప్రణాళిక తయారు చేసి ముందుకెళ్తుంది. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో రాబోయే ఈ 4 ఏళ్లలో కూడా
అద్భుతమైన ప్రణాళికలతో రైతుని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఒక్కటే ధ్యేయంగా పెట్టుకున్నాం, ఒక ఎజెండాలో అన్నీ కలిపి ఉంటాయని చెప్పి. రైతు వ్యవసాయం చేసేవాడికి ఈరోజు ఆ అమ్మాయినిచ్చి వివాహం చేయడానికి అమ్మాయి తల్లిదండ్రులు వెనకంజ చేస్తున్నారు. అలాంటి పరిస్థితి నుంచి వ్యవసాయం చేసే రైతుకు కానీ నా కుమార్తెనిచ్చి వివాహం కానీ చేస్తే అద్భుతంగా ఉంటుంది, తన జీవితం అనే భావన వచ్చే వరకు కూడా రైతుని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి అనేది మనకి ఒకటే. ఈ యొక్క మనకు పంటలు దాళవా పంటలు అయిపోయిన తర్వాత రైతులందరూ కూడా ప్రశాంతంగా రిలాక్స్గా సమ్మర్లో వాళ్ళ వివాహ కార్యక్రమాలు, వాళ్ళ వ్యక్తిగత కార్యక్రమాలు అన్నీ శుభ్రం కంప్లీట్ చేసుకుంటారు. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్గా గతంలో చూస్తే అమ్మవారి జాతరలు అవి పెట్టి ఉత్సవపరిచేవారు పూర్వం. ఆ పూర్వం అయిపోయిన తర్వాత ఏరువాక పౌర్ణమి ఈరోజు ఏదైతే ఉందో వ్యవసాయ పనులన్నీ ప్రారంభించండి, ఆ యొక్క పొలాన్ని సిద్ధం చేసుకోండి. ఆ పొలంలో ఉన్నటువంటి ఈ ముళ్ళ కంపలు కానీ ఈ యొక్క పిచ్చి మొక్కలు కానీ ఏదైనా ఉంటే శుభ్రం తీసుకుని నాగలు కట్టి పొలాన్ని దున్ని వ్యవసాయాన్ని సిద్ధం చేసుకోండి. విత్తనాలు జల్లి పంట పండించుకోవాలంటే అన్ని పనులకి వ్యవసాయాన్ని సిద్ధం చేసుకోండి. వరుణుడు మనకు వర్షిస్తాడు, వరుణుడు వర్షించిన తర్వాత ప్రకృతి సహకరిస్తుంది. ఈ శుభ సందర్భంలో ఈ పౌర్ణమి నుంచి అనాదిగా వస్తున్నటువంటి ఏరువాక పౌర్ణమి ఇది. ఈ కార్యక్రమం నుంచి ఈ రోజు నుంచి వ్యవసాయం అన్నీ కూడా అప్పటి వరకు ఎక్కడెక్కడో తిరిగి ఏదో రకరకాల ఎంటర్టైన్మెంట్లో ఉంటారు రైతులు. ఆ ఎంటర్టైన్మెంట్ నుంచి మళ్ళీ సంక్రాంతి ముగింపు జరుగుద్ది. మన లెక్క ప్రకారం సంక్రాంతికి అన్ని పంటలు చేతికి వస్తే రైతులు ఆ రోజు పండగ చేసుకుంటారు. ఆ పండగ దగ్గర నుంచి పండగలన్నీ చేసుకుంటూ సాంప్రదాయాలుగా అమ్మవారి జాతరలో ఉత్సవాలు అన్నీ చేసుకుని ఉత్సవభరితంగా రైతులందరూ ఉండి ఏరువాక పౌర్ణమి నుంచి వ్యవసాయ పనుల్లో పూర్తిగా నిమగ్నం అవ్వండి అని చెప్పినట్టు రోజు ఏరువాక పౌర్ణమి. ఈ పౌర్ణమిని పురస్కరించుకుని రైతులందరూ కూడా ఈ రోజు నుంచి ఎప్పటి వరకు వేరేగా ఉంటారో ఈ రోజు నుంచి వేరేగా ఉంటారు అనేది మన అనాదిగా వస్తున్నటువంటి సంస్కృతి. ఆ సంస్కృతిని గుర్తు చేస్తూ ఏరువాక పౌర్ణమి కార్యక్రమం ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం చేసేదే. ముఖ్యమంత్రి గారు యొక్క పిలుపు మేరకు ఈరోజు మన రాజానగరం నియోజకవర్గంలో ఒక రైతు బిడ్డగా ఉత్సవం, ఒక ఎమ్మెల్యేగా కంటే కూడా ఒక రైతు బిడ్డగా ఉత్సాహంగా ఇంట్రెస్ట్తో ఇక్కడికి వచ్చి నాగలు తొనడం అనేది జరిగింది, ఎద్దులు బండి తోలడం అనేది జరిగింది. ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ ఉన్న రైతుల్లో 90 మంది కంటే కూడా నేను మెరుగైన మనిషిని వ్యవసాయం చేయడంలో, వ్యవసాయం గురించి పూర్తిగా తెలిసిన వాడిని కాబట్టి వ్యవసాయ పద్ధతులన్నీ కూడా పూర్తిగా అమలు చేయగలను. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలంతా మరోసారి ధన్యవాదాలు.